ఆధ్యాత్మిక మిత్రులారా, భగవాన్ పుట్టపర్తి శ్రీ సత్యసాయి భగవాన్ పుట్టినరోజు సందర్భంగా బాబా గురించి ఒక పాట వివరణ ఉంటుంది. ప్రేమకు రూపై నిలచిన సాయికి వందనం అభివందనం. ప్రేమకు రూపై నిలచిన సాయికి వందనం అభివందనం. జగముల నేలే సద్గురు సాయికి వందనం అభివందనం. ప్రకృతి పృథ్వీ పులకింత మమతా సమతల వెలుగొంద. ప్రకృతి పృథ్వీ పులకింత మమతా సమతలు వెలుగొంద. మా ప్రేమకు రూపై నిలచిన సాయికి వందనం అభివందనం. మందహాసవదనునికి సాదరమైన వందనము. ప్రేమను పంచి శాంతిని పెంచిన ప్రాణమూర్తికి వందనము. మందహాసవదనునికి వందనము అభివందనము. ప్రేమను పంచి శాంతిని పెంచిన ప్రాణమూర్తికి వందనము. భక్తిని ముక్తిని జయమును వసగే కరుణామూర్తికి వందనము. భక్తిని ముక్తిని జయమును వసగే కరుణామూర్తికి వందనము. దయతో నిండిన నయనునికి నవ్యమైన వందనము. దయతో నిండిన నయనునికి నవ్యమైన వందనము. మా ప్రేమకు రూపై నిలచిన సాయికి వందనం అభివందనం. జగముల నేలే సద్గురు సాయికి వందనం అభివందనం. ప్రకృతి పృథ్వీ పులకింత మమతా సమతలు వెలుగొంద. మా ప్రేమకు రూపై నిలచిన సాయికి వందనం అభివందనం. సత్యసాయి బాబా నవంబర్ 23, 1926 అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే చిన్న గ్రామంలో పెద్ద వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. సత్యసాయి బాబా ప్రేమకు ప్రతిరూపము. దయ, కరుణ, శాంతి, సత్యము, ధర్మము, అహింస గురించి బోధించేవారు. బాబా చెప్పేవారు, నేను దేవుడిని, నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సత్యం నాకు తెలుసు, మీకు తెలియదు అనేవారు. అందరి హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి ప్రజ్వలింప చేయడమే తన కర్తవ్యం అనేవారు. ప్రేమ, ధర్మం, బాధ్యత ద్వారా వైరాగ్యాన్ని, విఘ్నతను పెంచుకొని మోక్షాన్ని సాధించుకోవాలన్నారు బాబా. సాయి బోధనలలో తల్లిదండ్రుల పట్ల భక్తి ఉండాలనేవారు. మాతృమూర్తుల సమాజాన్ని తీర్చిదిద్దుతారని, స్త్రీలను గౌరవించడము జాతీయ కర్తవ్యం అనేవారు. సత్యసాయి ఆధ్వర్యంలో సేవా సంస్థల ద్వారా చదువు, త్రాగునీరు, ఉచిత వైద్యం అందించడం చేసేవారు. ఇప్పటికీ కొనసాగుతుంది. సత్యసాయి బాబా ఏప్రిల్ 24వ తేదీ 2011వ సంవత్సరము భూలోక యాత్ర ముగించుకున్నారు. సత్యసాయి బాబా బోధనల ద్వారా ఎంతోమంది తమ జీవితాలను చక్కదిద్దుకొని తమ హృదయంలో ప్రేమ జ్యోతిని వెలిగించుకొని ఎంతోమందికి వెలుగును పంచుతున్నారు. చిన్నతనం నుండి సత్యసాయి బాబా భక్తులము. బాబా భజనలను చేసేవాళ్ళము. సాయి బోధనల నుండి ప్రేమతత్వం మీద ఎరుక కలిగింది. ప్రేమ విశ్వం ద్వారా స్వామి గురించి చెప్పడానికి చాలా చాలా ఆనందంగా ఉంది. స్వామి అనేవారు, తల్లిదండ్రుల ప్రేమ ధృతరాష్ట్ర ప్రేమ వల్లే ఉండరాదు అనేవారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు స్వార్థమైన ప్రేమతో తన కుమారులకు ఇష్టం వచ్చినట్లు అధికారం ఇచ్చి తప్పులు చేస్తే దండించకుండగా, పాపాలకు వడిగడితే నిందించకుండగా క్షమిస్తూ వెళ్ళినందువలన అక్రమాలు, అన్యాయాలు చేస్తూ అధర్మంగా జీవిస్తూ తన కుమారులు తమ జీవితాలను సర్వనాశనం చేసుకోవడము అందరికీ తెలిసిందే కదా. అందుకే పిల్లల్ని ప్రేమించవచ్చు, దండించాల్సి వచ్చినప్పుడు ఏమాత్రం వెనుకాడరాదు.
పెట్టేటప్పుడు పెట్టాలి, తప్పు చేస్తే కొట్టేటప్పుడు కొట్టాలి. సహజంగా పిల్లలు చిన్నతనంలో చిన్న తప్పులే చేస్తారు. ప్రేమతో వాటిని ఆమోదిస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్ద తప్పులు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు మిత్రులారా. తల్లిదండ్రుల పెంపకం మీదనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల ప్రేమ ధృతరాష్ట్ర ప్రేమ వల్లే ఉండరాదు అని బాబా సలహా ఇచ్చేవారు. సత్యసాయి బాబాజీకి శతకోటి వందనాలు. మన సుభాష్ పత్రిజీకి వందనాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.